రాజ్యసభ స్థానాలు సేమ్ నెంబర్ కలిగిన రాష్ట్రాలు ఉన్నాయి. అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా రాజ్యసభ స్థానాల సంఖ్య చూసుకుంటే ఉత్తరప్రదేశ్ 31, మహారాష్ట్ర 19, తమిళనాడు 18, పశ్చిమ బెంగాల్ 16, బీహార్ 16, కర్ణాటక 12, ఆంధ్రప్రదేశ్ 11 మరియు మధ్యప్రదేశ్ 11, గుజరాత్ 11, ఒడిస్సా 10, రాజస్థాన్ 10, కేరళ 9, నెక్స్ట్ తెలంగాణ 7 మరియు అస్సాం 7, పంజాబ్ 7, జార్ఖండ్ 6, ఛత్తీస్గఢ్ 5, హర్యానా 5, మరి జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి 4, మరి హిమాచల్ ప్రదేశ్ 3, ఉత్తరాఖండ్ 3, ఢిల్లీ 3, ఢిల్లీ అనే కేంద్రపాలిత ప్రాంతానికి 3, ఇలా సిక్కిం 1, అరుణాచల్ ప్రదేశ్ 1, నాగాలాండ్ 1, మణిపూర్ 1, మిజోరం 1, త్రిపుర 1, మేఘాలయ 1 మరియు గోవా 1 అని రాష్ట్రాలకు సంబంధించి, దీంతో పాటుగా యూటీ అయిన కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరికి 1 రాజ్యసభ స్థానం కలదు. అండమాన్ నికోబార్ దీవులకి రాజ్యసభ స్థానం లేదు, లక్షద్వీపులకి రాజ్యసభ స్థానం లేదు, దాద్రా నగర్ హవేలీ అండ్ డయ్యూ డామన్కి రాజ్యసభ స్థానం లేదు, చండీగఢ్కి రాజ్యసభ స్థానం లేదు, అండ్ లడఖ్ అనే ప్రాంతానికి రాజ్యసభ స్థానాలు లేవు. ఇట భారతదేశం మొత్తము రాజ్యసభ స్థానాలని ఆ జనాభా నిష్పత్తి ప్రకారం ఫిక్స్ చేస్తే మొత్తం వీటి సంఖ్య 233కి వచ్చింది. ప్లస్ గవర్నర్ రాష్ట్రపతి గారు నామినేట్ చేసే వారి సంఖ్య 12 మంది ఉంటే ఈ మొత్తం కలిసి 245. ఈ 245లో 233ని మనం జమ్మూ కాశ్మీర్ నుంచి ఈడ పాండిచ్చేరి వరకు తీసుకుంటే వాటి సంఖ్య 233. అవి మొత్తం ఇక్కడ ఫిల్ చేసాం.